గోవిందనగరి గ్రామంలో సుందరయ్య అనే రైతు కొడుకు రమేష్ 10వ తరగతి చదివేవాడు. రమేష్ మంచివాడే కాని కోపిష్టి. కాకపోతే ఎంత కొట్లాడినా కోపం దిగిపోగాని క్షమాపణ అడుగుతుండేవాడు. రమేష్ రోజూ ఇలా గొడవలు తెస్తుండటంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు. రమేష్, నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఓ మేకు కొట్టు అని చెప్పాడు. రమేష్ ఆ తర్వాత రోజునుంచే మేకులు కొట్టడం మొదలుపెట్టాడు. రానురాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది. ఓ రోజు రంగయ్య రమేష్కి అది చూపించి, ఈ మేకుల్తో తలుపు చూడ్డానికి అసహ్యంగా ఉంది కదా, నువ్వు కోప్పడే కొద్దీ ఎదుటివాళ్లు కూడా నిన్ను ఇలాగే చూస్తారు అని చెప్పాడు. అర్థమైంది నాన్నా, నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు. అప్పుడు రంగయ్య, మంచిదే, నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారీ ఒక్కో మేకును తీసేస్తూ ఉండు అన్నాడు. రమేష్ అలాగే తీయడం మొదలుపెట్టాడు. అతను మేకుని తొలగించిన ప్రతిచోట తలుపుపైన ఆ మేరకు చిన్న చిల్లు మిగిలిపోయింది. రమేష్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసేసినా వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి. అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చెయ్యివేసి, నువ్వు ఎదుటివాళ్లపైన కోపం చూపినప్పుడల్లా వాళ్ల మనసులో నువ్వు ఓ మేకుని దించినట్టే. ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకుని తీయడం లాంటిది. నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకుని తీసినా ఎదుటివాళ్ల మనసుపైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది. కాబట్టి ఎవ్వర్నీ అనవసరంగా కోప్పడకూడదు అని చెప్పాడు. రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడూ ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు.